అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూస్ ఛానల్ అండి. ఇది వచ్చేసి మనకి వెడ్నెస్డే అన్నమాట. మార్నింగ్ వచ్చేసి మనకి ఒక 7 అలా అవుతుందండి. ఈరోజేమో పిల్లలకైతే హాలిడే ఇచ్చారన్నమాట. స్కూల్ అయితే లేదండి. అందుకే పిల్లలైతే పడుకున్నారు. వాళ్ళతో ఏం లేపలేదన్నమాట. ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక 2 పొటాటోస్ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి కుక్కర్లో అయితే పెట్టుకున్నాను అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసి పొటాటో పల్యం చేద్దాము అనేసి ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించానండి. ఒక 2-3 విజిల్స్ వస్తే చాలండి. పొటాటో అయితే ఉడికింటుందన్నమాట. అలాగే చట్నీ ప్రిపేర్ చేసుకున్నామనేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. అలాగే రవ్వ చింతపండు, 2 వెల్లుల్లి వేసుకున్నానండి, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను అన్నమాట. కొద్దిగా కొత్తిమీర అండి. ఇప్పుడు వచ్చేసి ఇవేమో గ్రౌండ్ నట్స్ అన్నమాట, పల్లీలు అంటారు కదండి, అవి కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. మేము ఉండేది ముగ్గురే కాబట్టి చట్నీ అయితే కొంచెమే చేస్తున్నాను అన్నమాట. సరిపోతుంది మాకైతే. ఇప్పుడేమో ఇక్కడ పొటాటో పల్యానికైతే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి కట్ చేశాను, కొత్తిమీర కూడా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడేమో కుక్కర్ అయితే 2-3 విజిల్స్ అయితే వచ్చాయండి. పొటాటోస్ బాగా అయితే ఉడికాయి అన్నమాట. అందులో ఉన్న నీళ్ళంతా తీసేసాను, కుక్కర్లో ఉండే నీళ్ళంతా. ఇదేదో దోసపిండి అండి ఇది. నేను దోసపిండి బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటాను అన్నమాట. ఇంట్లోనే నానబెట్టి నైట్ మిక్సీకి వేసి పొద్దునే కల్లా ఇలాగా పర్మెంటేషన్ అవుతుందండి. చాలా బాగుంటుందన్నమాట దోశ. ఇది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇలాగా పిండి బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి దోశ అనేది బాగా వస్తుందన్నమాట. బాగా కలుస్తుందన్నమాట పిండి మొత్తము. ఇలాగా మనం బాగా తిప్పడం వల్ల అలాగే దోశ కూడా బాగా క్రిస్పీగా బాగా వస్తుందండి. ఇలా ఉండాలండి కన్సిస్టెంటీ మనం దోశ వేయడానికి. ఇప్పుడు అదేమో పక్కన పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు పొటాటో అయినాక నేను ఉడకపెట్టుకున్నాను కదండి, దానికేమో ఇప్పుడు పొట్టు అయితే తీసేస్తున్నాను అన్నమాట. ఇలాగ అన్నిటికీ పొట్టు తీసేసుకొని బాగా ఇలాగ స్మాష్ చేసుకోవాలండి. అలాగా స్మాష్ చేసుకునేస్తే సరిపోతుందన్నమాట. కొద్దిగానే చేస్తున్నానండి. నేనైతే 2 పొటాటోస్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరండి. నేను ఉండేది 2 పిల్లలే కాబట్టి మాకు 2 పొటాటోస్ అయితే సరిపోతాయి అన్నమాట. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చండి. ఇది చట్నీ అయితే నేను మిక్సీ పట్టేసాను అన్నమాట. ఇప్పుడేమో పోపు వేసుకుంటున్నానండి పల్యానికి. ఫస్ట్ ఆయిల్ వేసాను, మళ్ళీ అలాగే సాసులు యాడ్ చేసి ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేశానండి. అదే పోపే చట్నీ కూడా కొంచెం వేసుకున్నాను అన్నమాట. మళ్ళీ రెండుకి వేయాలంటే టైం వేస్ట్ కదండి. అందులో పోపే ఇందులోకి వేసేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడేమో ఇందులోకి పల్యానికి పోపు అయితే వేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసి సాసులు వేసి కొన్ని శనగబ్యాలు వేసానండి. అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేశాను అన్నమాట. నా దగ్గర కరివేపాకు లేదండి, ఇంట్లో అయిపోయింది, నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. కరివేపాకు వేస్తేనే పోపు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. పొటాటోస్ ఇలా బాగా స్మాష్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది దోశలకైతే తినడానికి. పొటాటో పల్యం ఉంటేనే అండి దోశ బాగుంటుంది తినడానికి టేస్ట్గా అన్నమాట. ఇదైతే పొటాటో పల్యం అయితే రెడీ అయిపోయిందండి. అదైతే పక్కన పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి దోశ వేద్దాము అనేసి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. ఇలాగ ఆయిల్ అప్లై చేసి ఇప్పుడైతే దోశ వేద్దాం రండి. చాలా ఈజీనండి దోశ వేయడము. పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి దోశ. బాగా క్రిస్పీగా ఉంటే కన్నా మా పిల్లలకైతే చాలా ఇష్టము. దోశ అయితే ఎప్పుడు చూసినా మా అబ్బాయి అయితే దోశ వేసి అని అడుగుతాడండి. వాడి కోసమే దోశ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. చాలా బాగా వస్తాయండి మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల. పిండి కడిగేసి బియ్యం కడిగేసి మార్నింగ్ నానబెడితే
ఈవినింగ్ కల్లా మనము పిండి అయితే రుబ్బేసుకోవచ్చండి మిక్సీలో. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలా బాగా వస్తాయండి గ్రైండర్లో మనం వేసుకుంటే, పిండి రుబ్బుకుంటే గన. ఇప్పుడేమో దోశ అయితే వేసేసానండి. చూసారా బాగా వచ్చాయి దోశ అయితే. ఇలా వస్తుందండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట దోశ బ్యాటర్ అయితే. ఇప్పుడేమో కాలుస్తున్నాను అన్నమాట. ఇలాగ తిరిగివేసి ఊరికే అలాగా వన్ సైడ్ కూడా కాల్చుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడేమో పిల్లలకి ఇద్దరికి ఇచ్చేసానండి. బ్రేక్ఫాస్ట్ చేయండి అనేసి లేసారు ఇద్దరు. ఇప్పుడే బ్రష్ చేసుకొని వచ్చి ముఖం కడుక్కోమన్నాను. కడుక్కున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారండి. స్నానం చేసుకోండి అంటే మళ్ళీ వచ్చి చేసుకుంటామమ్మ టైం అయిపోతుంది అనేసి ట్యూషన్కి అయితే వెళ్తున్నారండి పిల్లలు. సరే అనేసి మా అమ్మ ఏమో ఫస్ట్ వెళ్ళిపోయింది సైకిల్లో. సరే పద నాన్న ట్యూషన్ దగ్గర వదిలేస్తానని మా అబ్బాయిని తీసుకొని ట్యూషన్కి వెళ్తున్నానండి. అక్కడే పక్కనే ట్యూషన్ అయితే, చాలా దూరం మేము వెళ్ళక్కర్లేదండి, కొంచెం దూరమే. అలాగే నేను మా అబ్బాయిని వదిలేసి ఇంకా అక్కడే గుడి ఉందన్నమాట అండి, గుడికి వెళ్దాము అనేసి మా అబ్బాయిని అయితే ట్యూషన్లోకి వదిలేసి వెళ్తున్నానన్నమాట. నేను వెళ్తుంటే వెనకాల వస్తున్నాడండి సైకిల్లో. ఇక్కడే కదా పక్కన నడుచుకొని వెళ్ళరా ట్యూషన్కి అంటే లేదండి. నేను సైకిల్లోనే వెళ్తానమ్మా అనేసి సైకిల్లో వెళ్తాడన్నమాట. మా ఆయన సైకిల్స్ కొనిచ్చారండి ఇద్దరికి. సైకిల్స్ వచ్చినప్పటి వరకు అస్సలు నడవట్లేదండి. ఎక్కడ వెళ్ళాలన్నా సైకిల్ వేసుకొని వెళ్తారన్నమాట ఇద్దరు. ఇప్పుడేమో ఇదేనండి గుడికి అయితే వచ్చేసాను అన్నమాట. ఫస్ట్ గుడికి రాగానే కాళ్ళు అయితే కడుక్కోవాలండి. అది ఫస్ట్ నియమం అన్నమాట. మనం టెంపుల్కి ఎక్కడన్నా వెళ్ళండి, ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలండి మనము. ఇక్కడేమో కాళ్ళు కడుక్కునేసి ఇప్పుడు దర్శనం అయితే మీకు కూడా చేయిస్తాను రండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి విఘ్నేశ్వరుడు ఉంటారన్నమాట, గణేశుడు అండి. దండం పెట్టుకున్న తర్వాత గణేషుని పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారన్నమాట. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడేమో అమ్మవారండి, రాజరాజేశ్వరి అమ్మవారు అన్నమాట. ఇది వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలాగ అమ్మవారికి అలంకారం అయితే చేయడం జరిగిందన్నమాట. చాలా బాగా చేశారండి అలంకరణ అయితే. చాలా మంచిగా ఉన్నారు కదండి అమ్మవారు. ఇప్పుడేమో ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడేమో టిఫిన్ చేసేసాను. నేను కూడా దోశ వేసుకొని పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడేమో ఇదంతా కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి. క్లీన్ చేసేసి ఇవన్నీ వెజల్స్ అంతా వాష్ చేసేయాలన్నమాట. మళ్ళీ పిల్లలు వచ్చేస్తారండి. వాళ్ళకి ట్యూషన్ వచ్చేసి 9 to 11 అన్నమాట. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్యూషన్కి వెళ్ళిపోయారండి. నేను అలాగే గుడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకునేస్తున్నానండి. ఇప్పుడు క్లీన్ చేసుకునేస్తాను అన్నమాట. మళ్ళీ పిల్లలు వచ్చేస్తే అసలు ఏం పని చేసుకొనివ్వరండి. వాళ్ళు ఇద్దరు గొడవ పడతారన్నమాట. ఏదైనా పని చేసుకుంటుంటే వాళ్ళ చూసుకోవడమే సరిపోతుందన్నమాట. భయం అండి, ఇద్దరు కొట్టుకుంటారన్నమాట బాగా. అందుకే వాళ్ళు వచ్చే లోపల పని అంతా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాము అనేసి ఇక్కడైతే వర్క్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ మార్నింగ్ చేశాను కదండి బ్రేక్ఫాస్ట్, దోశ, పల్యము అలాగే చట్నీ. తిని తట్లు అన్నీ ఉంటే అన్నీ కడిగేస్తున్నామన్నమాట. తొందరగా కంప్లీట్ అయిపోతే మళ్ళీ పిల్లలు వచ్చేస్తే మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఇప్పుడేమో ఇక్కడ వెజల్స్ అంతా క్లీన్ చేసేసాను కదండి. కిచెన్ పని అయిపోయింది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బట్టలు అయితే నానబెట్టానండి. పిల్లలకేమో స్కూల్స్ లేదు కదా, పిల్లల బ్యాగులు అలాగే వాళ్ళ యూనిఫాము అన్నీ ఉన్నాయన్నమాట. నేను డైలీ ఇలాగే హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటానండి. నాకైతే మిషన్ అయితే లేదన్నమాట. పిల్లల యూనిఫాము సాక్స్లు అన్నీ నానబెట్టానండి. అన్నీ వాష్ చేసేద్దాము అనేసి ఇప్పుడైతే వాళ్ళకి ఈరోజు హాలిడే ఇచ్చారండి, స్కూల్ అయితే లేదన్నమాట.
వాళ్ళకి పిల్లలకి స్కూల్ లేదు అంటే చాలా హ్యాపీనండి. మా అబ్బాయికి అయితే ఎగురు గంతేస్తాడన్నమాట స్కూల్ లేకపోతే. వాళ్ళకి అదేంటో స్కూల్ లేదంటే చాలండి ఖుషి వాళ్ళకి. స్కూల్కి వెళ్ళాలి అంటే జైలుకి వెళ్ళాలి అన్న ఫీల్ అవుతారండి మా పిల్లలు. స్కూల్ లేదు అంటే వాళ్ళకి కొద్దిగా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఆడుకోవడానికి టైం ఉండట్లేదు కదండి. మార్నింగ్ స్కూల్స్, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్స్ ఇలాగా అయిపోతుందన్నమాట. పాపం ఆడుకోవడానికే టైం దొరకట్లేదు పిల్లలకి. అందుకే స్కూల్ లేకపోతే ఆడుకోవచ్చు అనేసి వాళ్ళకైతే హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఇప్పుడు బట్టలైతే వాషింగ్ అయితే అయిపోయిందండి నాది. ఇక్కడైతే బట్టలైతే ఆరేస్తున్నానన్నమాట. ఎండ అయితే ఈరోజేమో బాగానే వచ్చిందండి. బాగా ఎండ అయితే వచ్చిందన్నమాట. బట్టలు బాగా ఆరిపోయాయి అన్నమాట అండి. ఇక్కడ ఇలాగ ఉందన్నమాట అండి. మాకు కట్టేశారన్నమాట బామ్మగారు. ఇక్కడ కిందే వేసుకుంటామన్నమాట బట్టలైతే. అంత ఇబ్బంది అయితే లేదండి బట్టలు వేసుకోవడానికి. పైనకి కూడా వెళ్ళొచ్చు. పైన ఎవరు అంటే ఇంకా రెంట్కి ఉంటారు కదండి, వాళ్ళు వేసుకుంటారన్నమాట పైన. మేము ఇక్కడ కిందే వేసేసుకుంటాం అన్నమాట. మేము కింద ఉన్నాం కాబట్టి రెంట్కి ఇక్కడ కింద వేసుకుంటాం అన్నమాట. చాలా ఆరిపోతాయండి ఇక్కడైనా కూడా. ఏమంటే వర్షము అలాగా పడినప్పుడైతేనే బాధ అన్నమాట మాకైతే. బట్టలు అయితే నీట్గా ఆరవు, కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. బట్టలు బాగా ఉండాలి అంటేనండి మనకి బాగా ఎండ వస్తేనే అండి బట్టలు అనేది బాగా ఉంటాయన్నమాట. పలపలలాడుతూ ఎండ బాగా కాస్తే తొందరగా ఆరుతాయి. బట్టలు కూడా ఏమీ స్మెల్ లేకుండా చాలా చక్కగా ఉంటాయండి. అలాగే నీట్గా మడత వేసుకుంటే ఐరన్ కూడా అక్కర్లేదన్నమాట. అంత బాగుంటాయన్నమాట. ఎండ రాలేదంటే వర్షం వస్తుంది, మూసుకుంది అలా ఉంటే బట్టలు అస్సలు సరిగ్గా ఆరవండి. ఇప్పుడైతే ఇక్కడేమో కొన్ని ఆరేసానండి. ఇక్కడైతే మొక్కలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆరేయడం కుదరదు. ఇంకా అక్కడ స్పేస్ ఉంది కదండి, అక్కడైతే ఆరేస్తున్నాను అన్నమాట. నావి పిల్లలు ఇద్దరివేనండి బట్టలు అయితే. ఇక్కడ చాలా వేడి ఎక్కువ అండి. ఇక్కడ విజయవాడలో అస్సలు ఉండలేమన్నమాట. చాలా వేడంటే వేడన్నమాట. ఇక్కడ బట్టలు ఆరేసిన తర్వాత పిల్లలైతే వచ్చేస్తారండి. కరెక్ట్గా 11కి వచ్చేస్తారన్నమాట. పిల్లలేమో ట్యూషన్కి వెళ్ళారన్నమాట. వాషింగ్ మిషన్లో వేసేవైతే తొందరగా ఆరిపోతాయండి క్లాత్స్ అయితే. ఎందుకంటే అందులోనే డ్రై అయిపోతాయి కదా, నీళ్ళు అస్సలు ఏమీ ఉండవు అన్నమాట. తొందరగా ఆరిపోతాయండి. మనము హ్యాండ్ వాష్ చేసినవి పిండినా కూడా కొద్దిగా టైం పడుతుందండి బట్టలు అయితే ఆరడానికి. కానీ మనకి మిషన్లో కన్నా ఉతకడమే చాలా నీట్గా ఉంటాయండి క్లాత్స్ అయితే. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలాగ హ్యాండ్ వాష్ చేస్తే. బట్టలు కూడా బాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడేమో బట్టలంతా ఇక్కడ ఆరేసాను కదండి. ఇప్పుడైతే అయిపోయాయి అన్నమాట. బట్టల పని కూడా అయిపోయిందండి నాకైతే మార్నింగు. ఇప్పుడు నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. పిల్లలకి స్కూల్ లేదంటే ఇంట్లో హడావుడంటే హడావుడండి. బాగుంటుందన్నమాట. వాళ్ళకి స్కూల్ లేకపోతే సందడి సందడిగా ఉంటుందండి. స్కూల్ ఉంటే వెళ్ళిపోతారు కదండి, ఇల్లంతా బోసిపోతుందన్నమాట. వాళ్ళకి స్కూల్ లేదంటేనే చాలా హ్యాపీ అండి. వాళ్ళకి కూడా స్కూల్ లేదు ఈరోజు అనేసి ఎగురు గంతేస్తారన్నమాట. స్కూల్ ఉంటే ఏదో అమ్మ స్కూల్కి వెళ్ళాలా, త్వరగా లేవాలి, రెడీ కావాలి, వెళ్ళాలి, తినాలి అన్నీ ఫీల్ అవుతారన్నమాట. ఇప్పుడేమో ఇక్కడైతే బట్టలు అయితే ఆరేసానండి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇంకా పనంతా అయ్యిందండి. ఇంకా లంచ్ అయితే మధ్యాహ్నంకి ప్రిపేర్ చేయాలన్నమాట. మార్నింగ్ అయితే చేయలేదండి, ఇంకా స్కూల్ లేదు కదా. మధ్యాహ్నం చేసుకున్నాంలే లంచ్ అనేసి గమ్మున అయిపోయాను అన్నమాట. ఇప్పుడైతే మా పిల్లలైతే ట్యూషన్ ఇంకా వచ్చేసారండి. వాళ్ళ ట్యూషన్లో బర్త్డే అయిందంటండి ఎవరిదో పిల్లోడిది. వాళ్ళు ఈ 2 చాక్లెట్స్ అలాగే ఒక పెన్సిల్ కిట్ ఇచ్చారన్నమాట. అందులోనే షార్ప్నరు, ఎరేజరు, పెన్సిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. అదే మా అబ్బాయి చూపిస్తున్నారన్నమాట. నాకు వచ్చి అమ్మ నాకు మా ట్యూషన్లో బర్త్డే అయింది, సమోసా ఇచ్చారు, కేక్ ఇచ్చారు,
చాక్లెట్ ఇచ్చారు, తిన్నాను బాగా, ఇది కూడా ఇచ్చారు అని చెప్తున్నాడన్నమాట. వాడికి చాలా హ్యాపీనండి. వాడికి పెన్సిల్స్, రబ్బర్స్ అలాంటివంటే చాలా ఖుషి అన్నమాట. అన్నీ దొరుకుంటాడండి. బ్యాంక్లో ఒక్కొక్క పెన్సిల్, ఒక్కొక్క షార్ప్నర్ తీసుకొని వెళ్ళరంటే అస్సలు వెళ్ళడండి.